లక్ష్మి కారులో బయలుదేరి వస్తూ ఉంటుంది. మరోవైపు విహారీ పెళ్లి పనులు చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే పద్మాక్షి యమున విహారీ దగ్గరికి వచ్చి, ఇదంతా నీ వల్లే సాధ్యమైంది నాన్న. ఇప్పుడు మీ నాన్న ఏ లోకాన ఉన్నా వీళ్ళందరినీ ఇలా చూసి చాలా సంతోషపడతారు. అంబిక ఎవరు ఎంతమంది చెప్పినా కూడా పెళ్ళికి ఒప్పుకోలేదు, నువ్వు చెప్తే పెళ్ళికి ఒప్పుకుంది నాన్న, అంతా నీ వల్లే అని యమున చెప్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు సుభాష్ వచ్చి అంబికాకి, ఆ లక్ష్మి మీరు చేసిన ప్లాన్ నుండి తప్పించుకుందంట, లక్ష్మిని చంపడానికి వేసిన ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది, అలా అక్కడ వి ఆర్గానిక్స్ అన్నీ కూడా మార్కెటింగ్కి కూడా వెళ్ళిపోయాయి, వి ఆర్గానిక్ మార్కెటింగ్కి అని సుభాష్ చెప్పడంతో అంబిక చాలా మండిపడుతూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి కారులో వస్తూ ఉంటే అప్పుడే సంధ్య లక్ష్మికి ఫోన్ చేస్తుంది. ఇంకా చెప్పండి సంధ్య గారు అని లక్ష్మి మాట్లాడుతూ ఉంటే, లక్ష్మి సుభాష్ గురించి నిఘా పెట్టాము, సుభాష్ ఇలా 2-3 రోజుల నుండి ఇంట్లో కనిపించట్లేడు, ఒక్కసారి మాత్రం పెద్ద లగేజ్ బ్యాగ్ పట్టుకొని చాలా బరువుగా ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు, అక్కడ అంతేకాదు మళ్ళీ ఆ ఇంటి ముందు కూడా కొంతమంది వ్యక్తులను పెట్టి ఉంచాడు, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు లక్ష్మి అని సంధ్య చెప్పడంతో, అవునా, ఓకే సంధ్య గారు మీరు అక్కడికి వస్తారా, నేను కూడా ఇప్పుడు అక్కడికే వస్తున్నాను, దారిలో ఉన్నాను అని లక్ష్మి ఇంటి దాకా చేరుకునే లోపే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. మరోవైపు యమున వాళ్ళు విహారితో మాట్లాడుతూ ఉంటుంది. పద్మాక్షికి సడన్గా ఏదో గుర్తుకొచ్చి, వదిన అంబికాకి గాజులు పెట్టాలి కదా, తెప్పించావా అని పద్మాక్షి యమునని అడగడంతో, అయ్యో లేదు వదిన నేను మర్చిపోయాను అని యమున చెప్తుంది. ఏంటమ్మా ఏం జరిగింది అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఇంకా లేదు నాన్న, మన తరపున అంబికాకి గాజులు పెట్టాలి, అది మన సాంప్రదాయం రా, నేను మర్చిపోయాను అని యమున చెప్పడంతో, దానికి ఎందుకమ్మ టెన్షన్, నేను వెళ్ళి తీసుకొస్తానులే అని విహారీ వెళ్తాడు. ఇంకా అలా విహారీ అటు వెళ్ళిపోతాడు. లక్ష్మి ఏమో సుభాష్ వల్ల ఇంటికి వస్తుంది. అక్కడ ఎవరు రౌడీలు ఉన్నారు, గేట్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తుంది, డోర్ ఓపెన్ చేసుకొని వెళ్తుంది, ఇల్లంతా చూస్తూ ఉంటుంది. సుభాష్ వాళ్ళ ఇంట్లో ఎవరు ఎంత వెతికినా కూడా ఎవరు దొరకరు. అసలు ఏంటి ఈ సుభాష్ ఎక్కడికి వెళ్ళాడు, అంబిక మా పెళ్ళి ఖచ్చితంగా జరగాలి, ఈ పెళ్ళి జరగాల్సిందే, కానీ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, సుభాష్ ఏం ప్లాన్ చేశాడు, పెద్ద బ్యాగ్లో ఏదో తీసుకొచ్చాడని చెప్పారు, అసలు ఏం తీసుకొచ్చాడు అని ఆలోచిస్తూ ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. ఇంత వెతికినా కూడా ఎక్కడ ఏమీ కనిపించదు. మరోవైపు రౌడీలు వచ్చి డోర్ ఓపెన్ చేసి ఉండి చూసి, అరే డోర్ ఓపెన్ చేసి ఉందిరా, వెళ్ళి చూసిరా పోరా అని ఒక రౌడీని లోపలికి పంపిస్తారు. ఇంకా రౌడీ లోపలికి వచ్చి చూస్తూ ఉంటే లక్ష్మి వెనకాల నుండి రౌడీ చూసేసి బయటికి వచ్చి, అన్న ఆ లక్ష్మి వచ్చిందన్నా అని రౌడీలకి చెప్పడంతో, వెంటనే ఈ విషయం సుభాష్ అన్నకి చెప్పాలరా అని ఆ రౌడీ సుభాష్కి ఫోన్ చేస్తాడు. ఇక పూజ జరుగుతూ ఉంటే సుభాష్ పూజారి గారిని చూసి, పూజారి గారు ఒకసారి అని అంటే, మాట్లాడు బాబు ఇంకా టైం ఉంది అని పూజారి గారు చెప్పడంతో సుభాష్ అక్కడి నుంచి పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఏంట్రా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, అన్న ఇట్లా లక్ష్మి ఇక్కడికి వచ్చిందన్న అని చెప్పడంతో, మీరేం చేస్తున్నారా, అది వస్తే చంపేయండి దాన్ని అని సుభాష్ చెప్తాడు. దాంతో ఆ రౌడీలు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా లక్ష్మి లోపల వెతుకుతూనే ఉంటుంది. అయ్యో దేవుడా, ఇలా ఏదో ఒక దారి చూపించు, ఈ పెళ్ళి ఎలాగైనా జరగాలి, అసలు సుభాష్ ప్లాన్ ఏంటి స్వామి అని మొక్కుకుంటూ ఉంటే సడన్గా లక్ష్మి చేతిలో నుండి ఫోన్ కింద పడిపోతుంది. ఫోన్ తీసుకోవడానికి వంగిన లక్ష్మి డోర్ అక్కడ ఒక కబోర్డ్ కింద నుండి వెలుతురు రావడం గమనిస్తుంది. ఇదేంటి కబోర్డ్ సందులో నుండి వెలుతురు వస్తుంది కింద నుంచి, అది కూడా అంటే దీని వెనకాల ఏమైనా ఉందా అని ఆ కబోర్డ్ని చాలా బలవంతంగా జరుపుతుంది. మరోవైపు విహారీ కోసం యమున ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి విహారీ ఇంకా రాలేదు, ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటూ ఉంటే భక్తవత్సలం కూడా అప్పుడే వచ్చి, విహారీ వచ్చాడా అమ్మా అని అడుగుతూ ఉంటాడు యమునని. లేదు మామయ్య గారు, నేను విహారీ కోసమే వెయిట్ చేస్తున్నాను అని యమున చెప్తుంది. ఉండని మామయ్య ఫోన్ చేస్తాను అని యమున ఫోన్ చేయబోతూ ఉంటే అప్పుడే విహారీ బ్యాంగిల్స్ బాక్స్ పట్టుకొని వస్తాడు. అదిగో మామయ్య విహారీ వచ్చాడు అని చాలా సంతోషంగా విహారీ చేతిలో నుండి బాక్స్ తీసుకొని యమున అంబికాకి ఇచ్చేస్తుంది. ఇంకా విహారీ వచ్చి, లక్ష్మి ఏంటి ఇంకా రాలేదా, ఎక్కడ కనిపించట్లేదేంటి అని చుట్టూ చూస్తూ ఉంటాడు. అలా పండు దగ్గరికి వెళ్ళి, పండు లక్ష్మి రాలేదా, లక్ష్మి ఇక్కడ అని అంటే, ఏమో బాబు కనిపించలేదు, ఇంకా రానట్టున్నారు, అసలు ఎక్కడికి వెళ్ళింది లక్ష్మమ్మ అని పండు కూడా అనుకుంటూ ఉంటాడు. సరే పండు అని అలా మాట్లాడుతూ ఉంటాడు. లక్ష్మికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు. లక్ష్మి ఏమో ఫోన్ లిఫ్ట్ చేయదు. అసలు ఏంటి కనకం ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు విహారీ. మరోవైపు లక్ష్మి అలా ఆ కబోర్డ్ జరిపేసి లోపలికి వెళ్తుంది. వెళ్ళేసరికి అక్కడ రూమ్ ఉంటుంది. ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే, ఇక్కడ రూమ్ ఉందేంటి అని డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉంటే ఒక పక్కన కరణ్ సింగ్ని చైర్లో కూర్చోబెట్టి కట్టేసి ఉంటారు. కరణ్ సింగ్ అప్పటి వరకు పాపం విప్పించుకోవడానికి ట్రై చేసి స్పృహ కోల్పోయి ఉంటాడు. ఇంకా అలా లక్ష్మి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే, ఎవరండి మీరు అని అడగగానే కరణ్ సింగ్కి స్పృహ వస్తుంది. మేడం నేను కరణ్ సింగ్ని అని చెప్తూ ఉంటాడు. కరణ్ సింగ్ మీరు కరణ్ సింగ్ అయితే అని
ఆ లక్ష్మి అంటూ ఉంటే, ముందు కట్లు విప్పండి మేడం, నేను భక్తవత్సలం గారింటికి పెళ్లి చూపులకి వస్తుంటే ఒకడు నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ పెట్టాడు అని అతను చెప్తాడు. అవునా, అంబికమ్మని పెళ్లి చూపులకు చూడడానికి వచ్చింది మీరా అని అంటే, అక్కడ ఉంది సుభాష అని లక్ష్మి చాలా టెన్షన్గా అంటే షాకింగ్గా అనుకుంటూ ఉంటుంది. ముందు కట్లు విప్పండి జీ అని అతను చెప్పడంతో లక్ష్మి కట్లు విప్పుతుంది. పదండి మనం ఇక్కడ నుంచి అర్జెంటుగా వెళ్ళాలి, అక్కడ సుభాష్ మీ ప్లేస్లో వెళ్ళి అంబికమ్మని పెళ్లి చేసుకుంటున్నాడు అని లక్ష్మి చెప్తుంది. దాంతో ఇంకా ఇద్దరు అలా బయలుదేరి బయటికి వస్తారు. ఇంటి బయటికి వచ్చేసరికి రౌడీలు వీళ్ళ కోసం కాపు కాసి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ మీద అటాక్ చేయడంతో లక్ష్మి కొంతమందిని కొడుతుంది. కరణ్ సింగ్ కూడా కొడుతూ ఉంటాడు. మరోవైపు లక్ష్మిని ఇంకొక అతను కట్టెతో కొట్టబోతూ ఉంటే అప్పుడే లక్ష్మి అతని చేతుల్ని అడ్డుపట్టుకొని ఉంటుంది. వెనకాల నుండి ఇంకొక రౌడీ వచ్చి లక్ష్మిని పొడవబోతూ ఉంటాడు. అలా లక్ష్మిని పొడవచ్చే టైంకి సడన్గా విహారీ వచ్చి వాడు పొడవకుండా గట్టిగా చేతిని పట్టుకుంటాడు. ఇంకా అలా విహారీ వచ్చి ఫైట్ చేసి అందరినీ కొడుతూ ఉంటే వాళ్ళు దెబ్బలకి తట్టుకోలేక అక్కడ నుంచి పారిపోతారు. ఏంటి లక్ష్మి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నాకు చెప్పాలి కదా, అసలు ఇతనెవరు అని కరణ్ సింగ్ని చూసి అడుగుతూ ఉంటే, అసలు ఇతనే అసలైన కరణ్ సింగ్, అక్కడ ఉంది సుభాష్ అని లక్ష్మి చెప్తుంది. అసలు ఏం జరిగిందండి అని విహారీ అడగడంతో ఇంకా కరణ్ సింగ్ ఆ రోజు పెళ్లి చూపులకి వస్తుంటే సుభాష్ కిడ్నాప్ చేసిన విషయం మొత్తం చెప్తాడు. ఇంకా అలా ఇద్దరు పదండి ఇప్పుడు అక్కడ పెళ్ళి ఆపాలి మనం ఎలాగైనా అని ముగ్గురు కలిసి బయలుదేరి వస్తూ ఉంటారు. మరోవైపు అంబికతో సుభాష్ పెళ్ళి ముహూర్తాలంటే టైం దగ్గర పడుతూ ఉంటుంది. పూజారి గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. మరి లక్ష్మీ విహారీ వచ్చి పెళ్ళి ఆపుతారో ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.